సుప్రీంకోర్టు తీర్పును దేశ హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టడం బాధాకరమన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. సల్వా జుడుం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని భారత రాజ్యాంగంలో ఏవైతే రాసున్నాయో దాని సారమేంటి, రూపం వేరు కానీ సారాంశంలో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే భావన ఎందుకు రాజ్యాంగాల్లో చేర్చబడుతుంది, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి ఏమవుతుంది, ఇవాళ న్యాయ వ్యవస్థ మీద ఒకవేళ దాడులు జరుగుతుంటే, న్యాయాన్ని ప్రశ్నిస్తుంటే చివరిగా సమాజంలో ఉండేటువంటి విశ్వాసము, సంస్థల పట్ల ఉండే విశ్వసనీయత దెబ్బతింటే భారత ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం యొక్క భవిష్యత్తు ఏమిటనే ఒక ఆందోళన ఇవాళ సమాజంలో ఉంది. ఇవాళ ప్రధానంగా మనము చర్చకు పెడుతున్న నేపథ్యం ఏదైతుందో, పార్లమెంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ స్వయాన హోమ్ మినిస్టరే ఒక నిర్ణయాన్ని ఆయన ప్రశ్నిస్తూ న్యాయమూర్తి యొక్క స్వంత అభిప్రాయాలని న్యాయమూర్తి చేసింది దానివల్ల చాలా సమాజానికి నష్టం జరిగింది అని ఆయన ఒక కామెంట్ చేశాడు. జస్టిస్ రజని గారు ఇక్కడ ఉన్నారు. న్యాయ వ్యవస్థ ఏం చేయాలి అలాంటి సందర్భంలో, ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? న్యాయ వ్యవస్థ తనని తాను ఎలా డిఫెండ్ చేసుకుంటుంది? వాళ్ళ మీదనే దాడి అయినప్పుడు న్యాయ వ్యవస్థ పాత్ర చాలా బలహీనపడిపోతుంది. ఇవాళ ఎవరు మాట్లాడడం లేదు, న్యాయ వ్యవస్థ మీద అంతా దాడి జరిగినా ఎవరు మాట్లాడడం లేదు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తంగా రాజ్యాంగంలో ఉండే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిని, ఒకవేళ రాజ్యాంగమే పూర్తిగా బలహీనపడి రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, ఏవైతే నాగరికత ప్రమాణాలు, ఆ ప్రమాణాలే దెబ్బతింటే రాజ్యాంగ భవిష్యత్తు కాదు ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఇవాళ మన ముందు ఉంది. ఈ ప్రశ్నను కూడా అంతిమంగా ప్రజాస్వామ్యాన్నైనా, రాజ్యాంగాన్నైనా, రాజ్యాంగ విలువలనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. పౌర సమాజము సైలెంట్గా ఉండి ఏదో జరుగుతుందంటే అది అంతిమంగా సమాజానికే చాలా ప్రమాదం కనుక సమాజం పట్టించుకోవాలి. అంతిమంగా అన్యాయం జరిగేది సమాజానికి, పౌర సమాజానికి. కనుక సమాజము నిరంతరంగా ఓట్లు వేసి మన పని అయిపోయిందని కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల కొన్ని ప్రమాణాల ద్వారా సమాజం నిరంతరంగా స్పందిస్తుండాలి. సమాజంలో చైతన్యవంతమైనటువంటి స్పందన లేకపోతే ఆ సమాజం యొక్క భవిష్యత్తు, ఆ సమాజం యొక్క ప్రజాస్వామ్య భవిష్యత్తు అది ప్రమాదంలో పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఈ చర్చ జరుపుతున్నాం.